హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీరు తమిళలో చూసినట్టు ట్రేడింగ్ రూట్ మ్యాప్ అనమాట. సక్సెస్ అవ్వాలంటే ట్రేడింగ్ రూట్ మ్యాప్ అనమాట. సో నేను స్పెషల్గా ఫారెక్స్ ట్రేడింగ్ అని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది ఎవరికైనా యూజ్ అవుద్ది. ఫారెక్స్ ట్రేడింగ్ కావచ్చు, ఇండియన్ స్టాక్ మార్కెట్ అవచ్చు, ఏ ట్రేడింగ్ అయినా యూజ్ అవుద్ది. సో డెఫినెట్గా చూడండి, మీకు 100% నచ్చుద్ది. మంచి వాల్యుబుల్ కంటెంట్ అయితే ఉంది. ఇది ప్యూర్లీ నా ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఎక్కడ చూసింది కాదు, ఎక్కడ చేసింది, ఈవెన్ నా మెంటార్ కూడా నాకు చెప్పలేదు. ప్యూర్లీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీరు వినండి, డెఫినెట్గా మీరు రిగ్రెట్ అయితే అవ్వరు. సో మీరు ఇక్కడ స్పెండ్ చేసే టైంకి 100% వర్త్ ఉంటుంది. సో ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే రూట్ మ్యాప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో చాలామంది చాలా డిఫరెంట్గా చెప్తారు. నా వర్షన్ కూడా వినండి, మీకు ఒకసారి అర్థం అవుద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలంటే, స్టెప్ బై స్టెప్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మెంటర్షిప్. 100% మెంటర్షిప్ తీసుకోవాలి. ఎందుకంటే ఈవెన్ నా ఎర్లీ డేస్లో కూడా చాలా అంటే చాలా టైం వేస్ట్ అయింది ఓన్లీ ఫర్ మెంటర్షిప్ తీసుకోవడం వల్ల. నేను ఎలా థింక్ చేసామంటే, ఎవరైతే ఇప్పుడు థింక్ చేస్తున్నారో లైక్ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను, నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటాను అనుకునే వాళ్ళగా నేను ఆలోచించేవాడిని. సో అల్టిమేట్గా నాకు చాలా టైం వేస్ట్, 2 years అయితే వేస్ట్ అయింది. 2 years అయితే వేస్ట్ అయింది తప్ప నాకు 1 రూపీ కూడా అందులో నుంచి రాలా. ఓకే, ఈవెన్ పోనీ మనీ రాకపోయినా వాళ్ళు గ్రోత్ కూడా లేదు. సో ఎందుకంటే ఒక మెంటర్ అనేవాళ్ళు మీకు పర్ఫెక్ట్ బెనిఫిట్స్ ఏంటంటే, మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సెకండ్ నెగిటివ్ ఏంటి, నేను సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ 1 or 2 years నాకు స్టార్టింగ్లో ఏది నేర్చుకోవాలి, ఎండింగ్లో ఏది నేర్చుకోవాలి, ఇంటర్మీడియట్లో ఏది నేర్చుకోవాలి, ఈ 3 things నాకు క్లారిటీ లేదనమాట. సో అవి ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రాంగ్ వేలో నేర్చుకున్నా. సో ఎప్పుడైతే రాంగ్ వేలో నేర్చుకున్నానో వాటిని ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో పెట్టడం నాకు అర్థం కాల. ఓకే, సో ఎప్పుడైతే అలా పెట్టలేదో నాకు చాలా అంటే చాలా టైం వేస్ట్ అయింది. సెకండ్ థింగ్, సో పోనీ ఎనీ కాన్సెప్ట్ యూట్యూబ్లో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఏదైనా ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే అది నేను రైట్ చేస్తున్నానో తెలియదు, రాంగ్ చేస్తున్నానో తెలియదు, నన్ను కరెక్ట్ చేసేవాళ్ళు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పాయింట్ చెప్తా చూడండి. మీరు ఒకటి నేర్చుకొని రైట్ చేసి ట్రేడ్ లాస్ అయినా పర్వాలేదు, కానీ రాంగ్ చేసి ట్రేడ్ విన్ అయితే అది మీకు యూజ్లెస్. సేమ్ ఎగ్జాక్ట్లీ నా విషయంలో అదే జరిగింది. సో నేను ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటామని అది రైట్ ఆ ట్రేడ్ ఎలా విన్ అయినా, నేను అంతా పర్ఫెక్ట్గా చేసి విన్ అయినా, రాంగ్ చేసి విన్ అయినా ఏమీ తెలిసేది కాదు. సో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా. బట్ గుర్తుపెట్టుకోండి, బిగినింగ్ డేస్లో మనీ గురించి ఆలోచించద్దు. మీరు లర్న్ చేయడానికి మనీ స్పెండ్ చేయలేకపోతే మాత్రం చాలా అంటే చాలా టైం వేస్ట్ అవుద్ది. మీకు అది ఎప్పుడు మనం టైంని మనీతో క్యాలిక్యులేట్ చేయడం. సో ఆ వాల్యూసే డిఫరెంట్ ఉంటాయి అనమాట. మనం వన్స్ ఆ టైంకి వాల్యూ ఎక్కువ ఇచ్చి మనీకి తక్కువ వాల్యూ ఇస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అనేది అవుతారు. సో నా స్ట్రాంగ్లీ సిన్సియర్ సజెషన్ ఏంటంటే, మెంటర్షిప్ మీద ఒక ప్రాపర్ మెంటర్, అది మీకు ఎవరైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈయనైతే నాకు పర్ఫెక్ట్గా ఆయన టెంపోకి ఎవరైతే మీరు మ్యాచ్ అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈయనైతే నాకు పర్ఫెక్ట్గా చెప్పగలడు, పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇవ్వగలడు, ఈయన చెప్పేది నాకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇలా మీరు ఆయన కనెక్ట్ అవ్వగలిగితే, ఆయన ఛానల్కి కానీ ఏదైనా కనెక్ట్ అవ్వగలిగితే ఆయన దగ్గర మెంటర్షిప్ తీసుకోండి. ఎవరి దగ్గరైనా పర్వాలేదు, మీరు కనెక్ట్ అవ్వగలగాలి. ఆయన చెప్పేది మీకు ఈయన చెప్పేది నాకు ప్యూర్గా అండర్స్టాండ్ అవుతుంది, ఒక పాయింట్ ఆయనను అని మీకు అనిపించాలన్నమాట. సో అప్పుడే మీరు ఒక పర్ఫెక్ట్ మెంటర్ దగ్గర ఆయన ఏం చెప్తారో అది అర్థం చేసుకోగలగాలి. సో సెకండ్ థింగ్ వచ్చేసి, సో ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ మెంటర్ని హైర్ చేసుకున్నారో, సో మీకు మెయిన్గా వచ్చే బెనిఫిట్ వచ్చేసి, ఆయన మీకు స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ ఒక ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, టీచ్ చేస్తారు. సో ఎప్పుడైతే అలా టీచ్ చేస్తారో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మీకు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో అది క్లియర్ చేయగలుగుతారు. ఇది అల్ట్రా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మీరు చేసేది రైట్ ఆర్ రాంగ్ అనేది ఇన్ బిగినింగ్ డేస్లో నా ఎక్స్పీరియన్స్తో చెప్తుంది ఏంటంటే, ఖచ్చితంగా ఎవ్రీ ట్రేడ్లో ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటారు, మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. సో మీకు ఎప్పుడైతే ఆ మిస్టేక్స్ని క్లియర్ చేసే పర్సన్ మీకు దొరుకుతారో, సో అప్పుడు మీ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, మీ సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఒక ప్రాపర్ ఆర్డర్లో చెప్తారు, ప్రాపర్గా మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మిమ్మల్ని మీ మిస్టేక్స్ని కరెక్ట్ చేసి మీరు ఎలా రైట్ చేయాలని చెప్తారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది, ఒక ప్రాపర్ మెంటర్ని సెలెక్ట్ చేసుకున్నారు. మనీ గురించి అస్సలు ఆలోచించద్దు. మీరు ఓన్గా ట్రేడ్ చేస్తే దానికంటే ఎక్కువ మనీ మీరు ట్రేడింగ్లో పోగొడతారు. ఓకే, మీకు ఏది గ్రోత్ లేని దాని మీద అంత మనీ పోగొట్టే కంటే ఒక ప్రాపర్గా ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకొని ఆయనకి ఆ మనీ పే చేసి ఒక పర్ఫెక్ట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆయనకి ఆ మనీ పే చేసి మీరు నేర్చుకున్నారంటే 10% నేర్చుకున్న వాల్యుబుల్ కంటెంట్ నేర్చుకున్నట్టే. సో రిమెంబర్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ థింగ్, ఇప్పుడు మెంటర్షిప్ తీసుకున్నారు. నెక్స్ట్ బ్యాక్ టెస్ట్. సో ఆయన ఏదైతే చెప్పాడో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి.
గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా టైం మీరు బ్యాక్ టెస్ట్‌లో స్పెండ్ చేయాలి. ఇదే మీ రియల్ ట్రేడింగ్ డిసైడ్ చేస్తది. ఎందుకంటే బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతూ ఉంటదనమాట. మీ స్ట్రాటజీ ఎలా మౌల్డ్ అవుతుంది, ఏ కండిషన్స్‌లో ఎలా వర్క్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాక్ టెస్ట్ చేయాలి. సో, ఇక్కడ ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, చాలామంది చెప్తారు, ఎళ్ళండి మీరు చార్ట్స్ మీద ఉండండి. ఇప్పుడు ఇలా ఉంది. చార్ట్స్ మీరు ఇలా అబ్జర్వ్ చేయండి. మీరు ఎక్కువ చార్ట్స్ టైం ఇవ్వండి. సో, ఎలా? ఏం అర్థం అవుద్ది ఇలా? ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా ఇలా వచ్చి ఇక్కడ ఇలా చూస్తే మీకేం అర్థం అవుతుంది? ఏమీ అర్థం కాదు. సో, ఒక మెంటార్ చెప్పిన కోర్స్ తర్వాత మీరొచ్చి మార్కెట్‌ని చూస్తే మీకు చాలా క్లియర్‌గా ఉంటది. ఓకే. సో, అబ్జర్వ్ చేయడం అంటే అలా కాదు. సో, అబ్జర్వ్ చేయడం అంటే ఎలా అంటే, మీకు మెంటార్ మీకు ఏదైతే కోర్స్ చెప్పారో, ఏదైతే కంటెంట్ చెప్పారో, ఆ కంటెంట్‌ని ఇక్కడ తీసుకొచ్చి, ఆ కంటెంట్ వర్క్ అయ్యేటప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఇలా అబ్జర్వ్ చేయాలి మార్కెట్‌ని. ఓకే. ఇది ప్రాపర్ వే ఆఫ్ అబ్జర్వింగ్ అనమాట. సో, మీరు ఎలా ఏమి తెలుసుకోకుండా మార్కెట్‌లోకి వచ్చి ఇక్కడ బై తీసుకొని, సెల్ తీసుకొని మార్కెట్‌లో అబ్జర్వ్ చేయడం అంటే ఎవ్వరికీ ఏమీ అర్థం కాదు. ఈవెన్ నాకు కూడా ఏమి అర్థం కాదు. ఓకే. సో, మీరు బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ఆ మెంటార్ చెప్పిన పాయింట్స్‌ని తీసుకొని ఇలా అనేది మీరు మార్కెట్‌ని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఏం జరుగుతుంది? ఓకే. ఇక్కడ బై తీసుకున్నారు. ఈ సెటప్‌లో ఈయన బై చెప్పాడు. సో, ఆ బై సెటప్‌లో ఏం జరుగుతుంది? ఏ కండిషన్‌లో కరెక్ట్ జరుగుతుంది? ఏ కండిషన్‌లో రాంగ్ జరుగుతుంది? ఓకే. ఇలాంటివన్నీ మీరు బ్యాక్ టెస్ట్ చేయాలన్నమాట. చాలా టైం పడితే చాలా టైం మీరు మార్కెట్‌కి ఇవ్వాలి. ప్రాపర్‌గా బ్యాక్ టెస్ట్ చేయాలి. పర్ఫెక్ట్‌గా బ్యాక్ టెస్ట్ చేయాలి. సో, అప్పుడు కూడా మీకు సక్సెస్ రాదు. ఓకే. నేను చెప్తా మీకు సక్సెస్ ఎప్పుడు అవుతారనేది ఒక పర్ఫెక్ట్, ఓకే. నేను ఇక్కడ సక్సెస్ అయ్యానని మీకు ఎలా తెలుసుద్దనేది నేను చెప్తా. ఓకే. మీరు బ్యాక్ టెస్ట్ చేశారు. సెకండ్ పార్ట్ అయిపోయింది. థర్డ్‌ది వచ్చేసి డెమోలో వాటిని అప్లై చేయడం అనమాట. మీరు డెమో ట్రేడింగ్ చేస్తూ ఏదైతే మీరు బ్యాక్ టెస్ట్ చేశారో వాటిని అప్లై చేయడం. ఓకే. సో, ఇలా అప్లై చేసేటప్పుడు ఏమవుద్దంటే, మీకు ఇనీషియల్‌గా జరుగుతున్న మిస్టేక్స్, రిపీటెడ్‌గా జరుగుతున్న మిస్టేక్స్ అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయన్నమాట డెమోలో. సో, ఎప్పుడైతే డెమోలో ఇనీషియల్‌గా మిస్టేక్స్ క్లియర్ అవుతున్నాయో, మీరు ఇక్కడ ఏంటంటే రాంగ్ ట్రేడ్స్‌ని ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మనకి రైట్ ట్రేడ్స్‌ని చేయడం ఎంత ఇంపార్టెంటో, రాంగ్ ట్రేడ్స్‌ని అవాయిడ్ చేయడం దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే క్యాపిటల్ మనీ ఎర్న్ చేసిన దానికన్నా ముందు మీ క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం డెమోలో కూడా ఇక్కడ రూల్ ఉంటదనమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఫాలో ద రూల్స్ అండ్ బ్రేక్ ద రూల్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఏంటి ఫాలో ద రూల్స్, బ్రేక్ ద రూల్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ మెంటార్ చెప్పే రూల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డౌన్ ట్రెండ్‌లో సెల్ తీసుకోండి. ఓకే. డిస్కౌంట్ ఏరియాలో బై తీసుకోండి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ చెప్తారు కదా! సో, ఆ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలన్నమాట. డెఫినిట్‌గా ఫాలో అవ్వాలి. సో, ఎప్పుడు బ్రేక్ చేయాలనేది నేను చెప్తా. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫాలో అయ్యి దానికి ఒక ప్రాపర్ అలైన్‌మెంట్ తీసుకురావాలి. మీకు మైండ్‌లో ఉండాలన్నమాట. రీసెంట్‌గా నేను కొన్ని వీడియోస్‌లో చూస్తున్నానన్నమాట. ఒక వాల్‌కి స్టిక్ చేస్తున్నారు ప్యాటర్న్స్ అన్నీ. ఒక 100 ప్యాటర్న్స్ ఉంటే అవి స్టిక్ చేస్తున్నారు. అది యూజ్‌లెస్ అనమాట. యూజ్‌లెస్ అంటే యూజ్‌లెస్. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం కాదు. ఇక్కడ ఏ ప్యాటర్న్ వచ్చింది, ఆ గోడ మీద ఏ ప్యాటర్న్ ఉందనేది. సో, అది టైం వేస్టే. సో, మీరేంటంటే మీకు ఫిక్స్‌డ్‌గా ఒక ట్రూ మెంటార్ అనేవాళ్ళు కొన్ని సెటప్సే ఇస్తారు. ఆ సెటప్స్‌ని మీరు ప్రాక్టీస్ చేయాలి. రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఒక్కసారి కాదు. అదే సెటప్‌ని రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్‌లో చూడండి. నేను ఫస్ట్ నుండి ఎప్పుడైతే నా ఛానల్ స్టార్ట్ చేశానో అప్పటి నుండి ఇప్పటి వరకు సేమ్ థింగ్ నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తా. నేను కొత్తది మీకు ఎక్కడా కనబడదు. నేను ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నా హై ప్రాబబిలిటీ సెటప్ ఫండెడ్ క్యాండిల్ టాప్ లిస్ట్‌లో ఉంటది. సో, ఫండెడ్ క్యాండిల్‌నే నేను ట్రేడ్ చేస్తా. రీసెంట్‌గా ట్రేడ్ అనమాట ఇది. మీరు చూసుకుంటే ఈ క్యాండిల్ తర్వాత బై తీసుకున్నా. సో, రీసెంట్ ట్రేడ్‌లో కూడా నేను ఫండెడ్ క్యాండిల్ యూజ్ చేసే ట్రేడ్ తీసుకున్నా. సో, మీరు సేమ్ థింగ్‌ని రిపీటెడ్‌గా ట్రేడ్ చేయాలి. అప్పుడే దానిలో మీరు పీక్‌ను చూడగలుగుతారు. ఓకే. సో, అలా మీరు మీ మెంటార్ ఇచ్చే రూల్స్‌ని ప్రతిదీ ఫాలో అవ్వాలి. ఇచ్చిన సెటప్స్ మాత్రమే రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేయాలి. సో, ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చిద్దనమాట. ఓకే. నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నా. మీరు ఫస్ట్ ఫియర్ పోద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫియర్ పోద్ది. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ అనమాట. ఫోర్త్ స్టేజ్‌లో ఏం చేయాలంటే మీరు తక్కువ క్యాపిటల్‌తో రియల్‌లో ట్రేడ్ చేస్తారు. రియల్‌లో ఇది ఎందుకంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి. మీ కాన్ఫిడెన్స్ ఓకే. నేను ఎర్న్ చేయగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి. మీరు రియల్‌లో ఎలా చేయాలి? మీరు ఏవైతే ఇప్పటి వరకు మెంటార్‌షిప్ తీసుకున్నారో, బ్యాక్ టెస్ట్ చేశారో, డెమోలో ఏదైతే మీరు ఎగ్జిక్యూట్ చేశారో దాన్ని ఇక్కడ పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయగలి. స్టిల్ మీకు సక్సెస్ రాదు. ఇది సక్సెస్ కాదు. చెప్తా నేను. ఓకే. మీరు రియల్‌లో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేయండి. చాలామంది ఇంకొక డౌట్ అడిగేది ఏంటంటే, నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను? నాకు ఎంత టైం పట్టుద్ది? అది ఎవ్వరూ చెప్పలేరు. మీరు ఎంత టైం చార్ట్స్‌కి ఇస్తున్నారు? మీరు ఎంత టైం అర్థం చేసుకున్నారు చెప్పిన కంటెంట్‌ని? మీరు ఎంత కమిటెడ్‌గా ఉన్నారు దీనికనేది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న స్టూడెంట్స్‌లో కొందరు 2 మంత్స్‌లో పికప్ అయిన వాళ్ళున్నారు. కొందరు 5 మంత్స్‌లో పికప్ అయిన వాళ్ళు, కొంతమంది 6 మంత్స్‌లో ఉన్నారు. సో, అది ఇండివిడ్యువల్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. మీరు ఎంత టైం ఇవ్వగలుగుతున్నారు, ఎంత ఫోకస్డ్‌గా ఉండగలిగారు, మీకు ఉన్న ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఎంత. సో, వీటిని బేస్ చేసుకొనైతే మీకు ఆ టైం అనేది డిసైడ్ చేయబోద్ది. సో, టైం గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. మీ ఎఫర్ట్స్ మీరు ఇవ్వండి. డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అందరికంటే చెప్పాలంటే నా స్టూడెంట్స్ అందరికంటే నాకు ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే నాకు
కోర్స్ చెప్పారు కానీ నాకు మెంటర్‌షిప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో, చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. సో, ఓకే. సో, అది పక్కన వదిలేసేయండి. మీరు రియల్‌లో ట్రేడ్ చేయాలి. రియల్‌లో ట్రేడ్ చేసి మీరేం చేయాలి? కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. రియల్‌లో ట్రేడ్ చేసి ఓకే. నేను నేర్చుకున్నది పర్ఫెక్ట్‌గా వర్కౌట్ చేయగలుగుతున్నాను. ప్రతి రూల్‌ని ఫాలో అవ్వగలుగుతున్నాను. ఇది ఇంపార్టెంట్. నేను ఏ రూల్‌ని వయలేట్ చేయకుండా ప్రతి రూల్‌ని ఫాలో అవుతున్నాను అనేది మీకు రావాలి. ఓకే. స్టిల్ మీకు సక్సెస్ రాలేదు. నెక్స్ట్‌దేంటి? బ్రేక్ ద రూల్స్. ఇప్పుడు వచ్చింది చూడండి. ఈ పాయింట్ దగ్గర వచ్చేదే సక్సెస్. బ్రేక్ ద రూల్స్. ఇప్పుడు వరకు మీరు రూల్స్ ఫాలో అయ్యారు. ఓకే. రూల్స్ ఫాలో అయిన తర్వాత మీకు ఒక 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకుగానే కండిషన్స్ అర్థమైపోతుంటాయి. ఓకే. నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీ మెంటర్ ఒక 5 సెటప్స్ అనేవి చెప్పారనుకోండి. అందులో ఒక 3 సెటప్స్ అనేవి మీకు బాగా ప్రాక్టీస్‌లో మీకు కనెక్ట్ అవుతాయనమాట. ఓకే. ఇది వచ్చేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ వచ్చేటప్పుడు నేను రిపీటెడ్‌గా ప్రాఫిట్ వస్తుంది. ఓకే. నాకు రిపీటెడ్‌గా ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ సెటప్స్ ప్లే చేసేటప్పుడు. సో, నాకిది బాగా వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఈ కండిషన్ వచ్చేటప్పుడు ఈ సెటప్ అనేది నాకు బాగా వర్క్ అవుతుంది. అలా మీకు ఫిల్టర్ అయిపోతాయనమాట. ఇవన్నీ మీరు ఇప్పుడు వరకు మెంటర్‌షిప్ దగ్గర నుండి తీసుకున్నవన్నీ ఫిల్టర్ అవుతూ మీకంటూ ఓన్‌గా కొన్ని సెటప్స్ బిల్డ్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. మీ మెంటార్ చెప్పింది కాకుండా మీరు ట్రేడ్స్ చేసేటప్పుడు మీకంటూ ఓన్‌గా కొన్ని సెటప్స్ అనేవి బిల్డ్ అయిపోతాయి. మీకు అర్థమైపోద్ది అది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఎప్పుడైతే బిల్డ్ అయినాయో వాటిని ఎందుకంటే అప్పుడు మీకు ఆ సెటప్ గురించి కంప్లీట్‌గా ఐడియా ఉంటుంది. నిజానికి అప్పుడు మీరు ఒక మెంటార్‌లా తయారైనట్టనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంటార్ ఏంటి? ఆయన టీచ్ చేసేదానికి ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఐడియా ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా ఈ ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకున్నదంతా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఐడియా ఉంటుంది. సో, ఎప్పుడైతే ఆ సెటప్స్ అనేవి బిల్డ్ అవ్వడమే లేట్. ఆ సెటప్ అనేది మీకు బిల్డ్ అయిందా మీరు హ్యూజ్ సక్సెస్ చూస్తారు. ఓకే. హ్యూజ్ సక్సెస్ అనేది చూస్తారు. సో, ఇలా మీరు ఫాలో చేసిన రూల్స్‌ని ఇప్పటివరకు ఫాలో చేశారు. అప్పుడు బ్రేక్ చేస్తారనమాట రూల్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా మెంటర్ నాకేం చెప్పారంటే, "నువ్వు ఎప్పుడు డౌన్ ట్రెండ్‌లో బై అనేది తీసుకోవద్దు. డౌన్ ట్రెండ్‌లో సెల్ తీసుకోవాలి." నేను ఎన్నో మంత్స్ అది ప్రాక్టీస్ చేస్తూనే వచ్చా. సేమ్ థింగ్ అసలు ఎప్పుడు నేను చేంజ్ అవ్వల. సో, ఇప్పుడు చూసుకుంటే డౌన్ ట్రెండ్ ఇది రియల్ ట్రెండ్ నేను ఎగ్జిక్యూట్ చేసింది. సో, డ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఉంది. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో, ఇలా అనేది మార్కెట్ ఉంది. సో, ఆయన ఏం చెప్పారు నాకు ఎప్పుడు డౌన్ ట్రెండ్‌లో సెల్ చేయమని చెప్పాడు. బై ఎట్టి పరిస్థితిలో చేయొద్దని చెప్పాడు. కానీ నేను ఇక్కడ బై చేశా. ఎందుకని? నేను ఆయన చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేస్తూ నా ఓన్‌గా నాకు ఒక అబ్జర్వేషన్ వచ్చింది. మనకి బేసిక్ చిన్న కాన్సెప్ట్ చెప్తాను. మనకి బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? మనం ఒక రిటైల్ ట్రేడర్. మనం ఒక రిటైల్ ట్రేడర్ అంటే ఏంటి? ఒక లో ప్రైస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర ₹10కి ఒక ప్రొడక్ట్ కొని ₹15కి ఒక కస్టమర్‌కి సెల్ చేస్తామనమాట. సో, మన రిటైల్ ట్రేడర్ మధ్యలో ఉంటాం. సో, ఎగ్జాక్ట్‌లీ. సో, మనం ఏంటి లోలో బై చేస్తున్నాం. తక్కువ ప్రైస్‌కి బై చేసుకొని ఎక్కువ ప్రైస్‌కి సెల్ చేస్తున్నాం. సేమ్ కాన్సెప్ట్ నాకు బేసిక్ కాన్సెప్ట్ ఐడియా ఉంది. సో, నేను అప్పుడు ఏం చేశాను? ఇది ఎక్కడుంది? లో ప్రైస్‌లో ఉంది. నేను ఒక వీడియో చేశాను చూడండి. ప్రీమియం అండ్ డిస్కౌంట్ ఎందుకు ఎక్కువ లూజ్ అవుతున్నారు అనే దాని గురించి వీడియో చేశాను. సో, ఇదైతే లో ప్రైస్‌లో ఉంది. ఎలా లో ప్రైస్‌లో ఉందని చెప్పానంటే గ్యాన్ బాక్స్ అనే టూల్ ఉంటది. మీరు స్వింగ్ హై టు స్వింగ్ లో డ్రా చేస్తే 50-50గా డివైడ్ అవుద్ది. సో, 50-50గా డివైడ్ అయినప్పుడు మీరు చూసుకుంటే ఈ ఈ 50% కన్నా కిందన ఉన్నదంతా డిస్కౌంట్ ఏరియా అంటే లో ప్రైస్. పైన ఉన్నదంతా ప్రీమియం ఏరియా అంటే హై ప్రైస్. సో, ఇలా అయితే నేను డిసైడ్ చేసుకున్నాననమాట. ఇది లో ప్రైస్‌లో ఉందని. సో, లో ప్రైస్‌లో ఉండేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నా బ్యాక్ టెస్ట్‌లో నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది డెఫినిట్‌గా రీట్రేస్ అవుద్ది. రీట్రేస్ అయ్యేటప్పుడు ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ ఏం పెట్టుకున్నాను? సో, ఇలాంటప్పుడు హై ప్రాబబిలిటీ సెటప్స్‌ని వర్కౌట్ చేయాలి. నార్మల్ సెటప్స్‌ని వర్కౌట్ చేయకూడదు. ఎందుకంటే మనం ట్రెండ్‌కి ఎగైనెస్ట్‌గా వెళ్తున్నాం. సో, ట్రెండ్‌కి ఎగైనెస్ట్‌గా వెళ్ళేటప్పుడు ఏం జరుగుద్ది? ఫోర్స్ అంతా సెల్లర్స్‌కి ఉంటది. బయర్స్‌కి తక్కువ హెల్ప్ ఉంటది అక్కడ. సో, మనం ఎంత కాన్ఫిడెంట్‌గా ఎంత స్ట్రాంగ్‌గా వెళ్తేనే అక్కడ ట్రేడ్ విన్ అవ్వగలం. సో, ఇలా నా ఓన్‌గా రూల్స్ క్రియేట్ చేసుకొని, నా ఓన్‌గా సెటప్ బిల్డ్ చేసుకొని, అప్పుడు నేను ట్రేడ్ అనేది చేశాను. ట్రేడ్ హిట్ అయింది చూసారా? సో, ఇది రియల్ ట్రేడ్. ఇన్‌ఫాక్ట్ నేను చూపిస్తా కావాలంటే మీకు నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్‌లో పెడతాను. సో, రియల్ ట్రేడ్. ఇలా మీరు రూల్స్‌ని బ్రేక్ చేయాలి. సో, ఈ వేలో ఎలా పడితే అలా రూల్స్ బ్రేక్ చేయడం కరెక్ట్ కాదు. మీకంటూ ఒక వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలి. ఓకే. ఒక రూల్ బ్రేక్ చేస్తుందంటే మీ దగ్గర కంప్లీట్ సెటప్ ఉండి, ఒక జర్నలింగ్ ఉండి, వ్యాలిడ్ పాయింట్స్ అనేవి ఉండాలి. సో, జర్నలింగ్ దగ్గరికొస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు జర్నల్ మెయింటైన్ చేయాలి. ఎక్కువగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేసిందని రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేస్తా. సో, అది ఆల్వేస్ నా మైండ్‌లో ఉంటది. సో, నాకు ఎక్కువ జర్నలింగ్‌తో ఇంత అవసరం అనిపించలేదు. సో, ఓకే. బట్ జర్నలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది డెఫినిట్‌గా బిగినింగ్ డేస్‌లో చేసావు కానీ తర్వాత చేయలేదు. ఎందుకంటే నా సెటప్స్ ఉన్నది నాకు క్లియర్ ఐడియా ఉంది. సో, ఎవ్రీథింగ్ ఏంటంటే మీకు ఫైనల్‌గా కావాల్సింది మీకు ఒక ఐడియా ఉండాలి మీరు చేసే సెటప్ మీద. సో, ఇలా ఎప్పుడైతే మీరు రూల్స్ బ్రేక్ చేసి మీకంటూ ఓన్‌గా సెటప్స్ బిల్డ్ అవుతాయో దెన్ మీరు సక్సెస్ అయ్యారు ట్రేడింగ్‌లో.
అప్పుడు మీరు రియల్ ప్రాఫిట్స్ వస్తారు. ఇది రియల్ సక్సెస్. ఇంతవరకు మీరు చేసిందంతా మార్కెట్కి ఇచ్చిన మీరు ఎఫర్ట్, మీరు చేసిన బ్యాక్ టెస్ట్ కానీ ఏదైనా అనుకోండి, ఇదంతా మీరు ఇప్పటి వరకు మీరు స్ట్రగుల్ అనమాట. ఇప్పటి నుంచి మీరు రియల్ మనీ చూస్తారు. ఇది నాకు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది, అంటే నాకు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి నాకు వర్క్ అయిన స్ట్రాటజీ అనమాట ఇది. ఇలా నేను చేసింది, ఇలా నా ఓవర్ 6-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలా నేను చేయడం వల్ల నేను ప్రాఫిటబుల్గా అయితే ఉన్నాను. సో డెఫినెట్గా మీకు వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తున్నాను. సో అర్థమైంది కదా, నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో మీకు ఈ వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మీకు అర్థమయ్యేలా చెప్పడం వెరీ ఇంపార్టెంట్ కదా, వీటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టి మీకు అర్థమయ్యేలా చెప్పాలని. సో నా ఎఫర్ట్ మీకు డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చినా కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.